ఐపీఎల్ 2024 ముంబై ఇండియన్స్ చివరగా బోని కొట్టింది. ముంబైలోని వాంఖేడే మైదానం వేదికగా ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 235 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్టబ్స్ 25 బంతుల్లో 71 పరుగులు మేరకు ఇన్నింగ్స్ ఆడినా ప్రయోజనం లేకుండా పోయింది. లక్ష్యం ఎక్కువ కావడంతో స్టబ్స్ శ్రమ వృధా అయింది. అంతకు ముందు ఓపెనర్ పృథ్వీ 66, కోరెల్ 41 ధాటిగా ఆడారు. ముంబై బౌలర్లలో కొయెట్టి 4 వికెట్లు తీయగా బుమ్రా 2, షెఫర్డ్ 1 వికెట్ పడగొట్టారు. అంతకు ముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఓపెనర్ రోహిత్ శర్మ 27 బంతుల్లో 49 పరుగులు, ఇషాన్ కిషన్ 42 పరుగులు, హార్దిక్ పాండ్యా 39 పరుగులు, టీమ్ డేవిడ్ 45 పరుగులు ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఆఖరి ఓవర్లో విండీస్ ప్లేయర్ రొమారియో షెఫర్డ్ ఆకాశమే హద్దులుగా చెలరేగాడు. 10 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 39 పరుగులు రాబట్టాడు. కాగా రిషబ్ పంత్ సారథ్యంలో ఢిల్లీ జట్టు భారీ లక్ష్య ఛేదనలో ధాటికి బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ త్వరగా అవుట్ అయినా పృథ్వీ షా భారీ షాట్లు ఆడాడు. కోరెల్ 41 కూడా నిలకడగా బ్యాటింగ్ చేశాడు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం 1 పరుగుకే అవుట్ అయ్యాడు. స్టబ్స్ భారీ సిక్సర్లతో విరుచుకుపడినా ప్రయోజనం లేకపోయింది.